180 మంది ఆకతాయిలు వారి కుటుంబ సభ్యులకు మంగళవారం స్థానిక పోలీస్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఇక జిల్లాలో మహిళలు అలాగే విద్యార్థుల పట్ల వారి భద్రత పట్ల ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. మహిళలను చిన్నారులను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత 6 నెలల కాలంలో జిల్లాలో 230 పెట్టి కేసులు 20కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదైనట్లుగా తెలిపారు. ఈ కేసుల్లో నిందితులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అవగాహన కల్పించినట్లుగా తెలిపారు. మహిళల ఫోన్ నెంబర్లో కాల్స్ చేస్తూ వేధించే పనులు మానుకోవాలని, ఇలాంటి వారిపై కేసులు పెట్టి నమోదు చేస్తామన్నారు. ఇక ఇది చివరి అవకాశంగా చూసిస్తూ ఇక నుండి మహిళలను చిన్నారులను వేధించే వారిపై ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఈ రోజు మీకు ఇక్కడ అంటే రమ్మని చెప్పడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మీకు ఏం షేర్ చేయడానికి ఆపాలి అంటే ఎవరి బాధ్యత? మళ్ళీ ఎవరు కూడా ఈ పరిస్థితి రావద్దు. నెక్స్ట్ టైం అయితే మీ మీద ఇప్పుడు క్రిటిక్ కేసు ఉంటే సార్ చెప్పినట్టే ఎఫ్ఐఆర్ అవుతుంది. మీకు ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చినాం కాబట్టి మీరు సరిదిద్దుకుంటే మంచిగా ఉంటుంది, లేదంటే కేసులు అవుతుంది, జైలుకు పోతారు. దయచేసి మీ మంచి మాట వినండి. అంటే నమస్కారం. మీకు ఇప్పుడు ఈ రోజు మీకు ఇక్కడ అంటే రమ్మని చెప్పడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మీకు ఏం షేర్ చేయడానికి ఆపాలి అంటే ఎవరి బాధ్యత? మళ్ళీ ఎవరు కూడా ఈ పరిస్థితి రావద్దు. నెక్స్ట్ టైం అయితే మీ మీద ఇప్పుడు క్రిటిక్ కేసు ఉంటే సార్ చెప్పినట్టే ఎఫ్ఐఆర్ అవుతుంది. మీకు ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చినాం కాబట్టి మీరు సరిదిద్దుకుంటే ఆపాలి అంటే ఎవరి బాధ్యత? మళ్ళీ వాళ్ళు చేస్తే అంటే అప్పుడు వాళ్ళు క్రిమినల్ అవుతారు. ఇప్పుడు మీ కూతురుకి వీళ్ళకి మీరు క్రిమినల్ కాకుండా చూడాలి అంటే మీరు జస్ట్ ఒకటే దట్ ఇప్పుడు మళ్ళీ ఇట్లా వీళ్ళు జరగకూడదు, మళ్ళీ వీళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి అంటే పోలీస్ వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు, కోర్టులో పోయి వాళ్ళకి జరిమానా కూడా ఫైల్ చేశారు. మళ్ళీ చేస్తే ఏం చేద్దాం? అప్పుడు మళ్ళీ చేస్తారా మీ పిల్లలు? ఇట్లా మళ్ళీ చేస్తే ఏం చేద్దాం? ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎందుకంటే మన ఉమెన్కి, ఒక గర్ల్కి, ఆడబిడ్డకి మనం ప్రపంచంలో మన సమాజంలో మంచిగా చూడకపోతే ఆ సమాజం వేస్ట్, ఆ సమాజం ఏం అవసరమే లేదు. ఇప్పుడు మీ పిల్లలు లేకపోతే ఎవరైనా ఒక అమ్మాయి వెనుక పడతారు. ఆమె అంటే ఇక్కడ ఆదిలాబాద్లో జరిగింది. ఇప్పుడు ఎవరు అట్లా చేశారో తెలియదు. ఒక అమ్మాయి ఇక్కడ బస్సులో పోతుంది, ఆమె మ్యారీడ్, ఆమె వెనుక పోయి తిరగడం, ఎవ్రీడే మార్నింగ్ ఆమె కోసం వెయిట్ చేయడం, ఆమె పోయినప్పుడు ఆమె వెనుక పోవడం. అది ఏంటి? అది అతను పట్టుకున్నాము, కోర్టులో జరిమానా పోయింది. మళ్ళీ అతను చేస్తే ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు కేసు అవుతుంది, మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. అందువల్ల మనం ఏమనుకున్నామంటే ఒక్కసారి మళ్ళీ పిలిచి అందరికీ కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఆమె జోలికి లేకపోతే ఎవరైనా మీరు ఇబ్బంది పెడితే మళ్ళీ అనవసరంగా కేసు అయితే మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు పిటి కేసు అంటే రికార్డ్ ఉండదు, రికార్డ్ లేదు. ఇప్పుడు 1000 రూపీస్ ఫైన్ కట్టుకున్నారు, అక్కడే క్లోజ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఎవరైనా వీళ్ళ పిల్లలు ఏమైనా పేరు కూడా పాస్పోర్ట్ రావాలి, దుబాయ్ పోవాలి, గల్ఫ్ పోవాలి, వీళ్ళకి ఏం ఇబ్బంది రాదు. బట్ ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయింది అంటే ఇబ్బంది వస్తుంది. ఎఫ్ఐఆర్ అయింది అంటే పేరు కొట్టినప్పుడు ఎన్ఓసి కావాలి వీళ్ళకి ప్రతిదాని